గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. కొడాలి నాని వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? తెలియాలి అంటే ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. విషయం ఏంటి అంటే, మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన పేరు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. ఎందుకంటే రాజకీయాల్లో ఒక కొత్త తరహా పందా తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని. అదేంటి అంటే బూతుల వరవడి. సో సరే, ఓడిపోయినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడటం వేరు, అధికార పార్టీలో ఉండి మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ రకమైన భాషను మాట్లాడుతున్నారు అని అంటే ఇక దానికి ఇదే ఉంది. అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు, తెలుగుదేశం పార్టీలో లేరా, వాళ్ళు మాట్లాడలేదా అని. మాట్లాడారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రకంగా వాళ్ళు భాషా పదజాలను ఉపయోగించారు. ఉదాహరణకి ప్రస్తుతం స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, ఆయన కూడా కొంచెం ఘాటైన పదాలు, ఆ బూతుల పంచాంగాన్ని కూడా వాడారు ఆయన. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్న సమయంలో కూడా చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి స్పీకర్కి అప్పటి స్పీకర్కి ఉన్న తేడా ఏంటో తెలుసా? అప్పుడు తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ బ్లాక్ కమాండర్స్ని ప్రక్కన పెట్టేసేయండి, చంద్రబాబు ఫినిష్ అని మాట్లాడారు. ఒక స్పీకర్గా ఉండి ఆ మాటలు మాట్లాడకూడదు. సో వ్యత్యాసం గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు కొడాలి నాని గారి విషయానికి వచ్చేసరికి ఆయన పదే పదే బూతుల పంచాంగాన్ని ప్రెస్ మీట్ వేదికగా అనేక సార్లు మాట్లాడారు. సో ఆ తరహా రాజకీయాలు తీసుకొచ్చింది కొడాలి నాని గారే. అయితే తాజాగా ఉన్న పరిస్థితులు ఏంటి? ఓడిపోయినప్పటి నుంచి కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. సరే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి సబ్ జైల్లో పెట్టినప్పుడు పరామర్శకు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా కొడాలి నాని గారు ఉన్నారు. మరలా ఆ తర్వాత ఏమయ్యారో తెలియదు. ఇక అనారోగ్య కారణాలు, ఇక ఆ తర్వాత శస్త్రచికిత్స, ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి కదా. తాజాగా వస్తున్న వార్తా కథనాలు ఏంటి అంటే, ఆయన ఏదైతే విదేశాలకు పారిపోవాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉన్న తరుణంలో ఆయనకి అసలు పాస్పోర్టే లేదు. ఓకే, ఫైన్, బాగుంది. ఒకవేళ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వస్తే అప్పుడు పారిపోయినట్లయినా, మరి అప్పుడు పాస్పోర్ట్, సరే అనారోగ్య కారణాలు కాబట్టి పాస్పోర్టు త్వరగానే తత్కాల పాస్పోర్ట్ ద్వారా తెచ్చేసుకుంటారు, వీసా కూడా వచ్చేస్తుంది. అయితే దాన్ని కూడా పారిపోయేలాగా ఉంది అనే ఉద్దేశంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆయన ఆరోగ్యం బాగోకపోయినా కానీ ఇక్కడే బంధిస్తారా అనే విమర్శలు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా ఇండియాలో కావచ్చు అంత హైలీ ఎక్విప్డ్ హాస్పిటల్కి సంబంధించిన టెక్నాలజీ లేదనా అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు పాత రోజుల్లోనూ 70s, 80s అంటారా, అప్పుడు మనకు అంత పెద్దగా టెక్నాలజీ లేదు కాబట్టి అమెరికా వెళ్ళారు, ఆపరేషన్ చేయించుకున్నారంటే అది వేరు. కానీ ఇప్పుడు ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ, మనకి మెరుగైన డాక్టర్స్ కూడా ఉన్నప్పుడు ఈ తరుణంలో అమెరికానే వెళ్ళాలి అని ఎందుకు అనుకోవాలి? ఆ రకమైన వైద్యం మన దగ్గర దొరక్క. సో ఇప్పుడు కొడాలి నాని గారి గురించి ఈ ఎపిసోడ్ అంతా ఎందుకు వస్తుందంటే, తాజాగా జరుగుతున్న పరిణామాలు, అలాగే వల్లభనేని వంశీ ఆయన ఇప్పుడు జైల్లో ఏ విధంగా మగ్గుతూ ఉన్నారో, ఓ ప్రక్కన కేసులు ఎమ్మటి కేసులు, ఒక దాంట్లో బెయిల్ వచ్చిందనే లోపల కొత్త కేసు వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతూనే ఉన్నారు. సో ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇంకెందుకు మనకి ఈ రాజకీయాలు, ఇక రాజకీయాలకు దూరం అయిపోదాం అనుకుంటున్నారా, లేదా ముందు వైసీపీకి బాయ్ చెప్దాం అనుకుంటున్నారా అంటే, కొడాలి నాని గారు ప్రస్తుతం అయితే ముందు వైసీపీకి రాజీనామా చేసేస్తున్నాను, అట్లాగే ఇక నేను ఈ రాజకీయాలతో విసిగి వేసారిపోయి ఉన్నాను, సో అందుగురించే ఇక రాజకీయాలకు కూడా శాశ్వతంగా దూరం అయిపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఇప్పుడు ఉదాహరణకి గతంలో వైసీపీ అధికారం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతమంది రాజకీయాలకు దూరం అయ్యారు? ఎవరు అవలా? ఎందుకు అవలా? వాళ్ళు ఎప్పుడు ఆ రకంగా మాట్లాడి మితిమీరిన వ్యాఖ్యలు చేసి, లేకపోతే అత్యుత్సాహంతో ప్రదర్శించి నాయకుడి దగ్గర ఏదో మార్క్స్ కొట్టేసేయాలి అని చెప్పేసి ఎదుటి వ్యక్తుల్ని భాషా పదజాలంతో అవమానించడం, ఇట్లాంటివి ఎవరు చేయలే. సో అందుగురించే వాళ్ళు రాజీనామాలు చేయలే. కానీ వైసీపీ వాళ్ళ పరిస్థితి అలా కాదు కదా. సో వాళ్ళు ఏంటి అంటే, అధికారం ఉన్న సమయంలో ఇక ఇష్టానురీతిగా కన్ను మిన్ను కాని రాకుండా మాట్లాడారు. ఉదాహరణకి వల్లభనేని వంశీని తీసుకోండి. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటారా? ఉంటే ఎక్కడ ఉంటుంది? పోనీ ఉందనుకుందాం. అలా ఉన్న సమయంలో మరి గన్నవరానికి కొత్త ఇన్ఛార్జిని వైసీపీ వాళ్ళు ఎందుకు నియమించారు? తాజాగా ఒక వైసీపీ కొత్త ఇన్ఛార్జిని నియమించారని చెప్పేసి కూడా వార్తా కథనాలు వస్తున్నాయి కదా. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ కూడా గుడివాడలో ఇదే పరిస్థితి అట.
ఎందుకంటే గుడివాడలో కూడా కొత్త ఇన్ఛార్జిని పెడదామనే ఉద్దేశంలో ఉన్నారు. మరి గుడివాడలో కొడాలి నాని గారిని కాదని వేరే వాళ్ళని ఎందుకు ఇస్తుంది వైసీపీ? ఒకటి ఇచ్చే ప్లాన్లో ఉన్నారు, ఇంకా ఫిక్స్ చేయలేదట. సో ఇప్పుడు కొడాలి నాని గారికి సంబంధించి ఒకవేళ గుడివాడ కాకుండా ఇంకెక్కడైనా ఎంగేజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? 100% ఉండదు. 2, ఆయనకు సంబంధించిన ప్రధాన అనుచరులే వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేసి మరి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకుంటున్నారా, లేదా వేరే పార్టీ వైపు మొగ్గు చూపుదాం అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ వైసీపీకి అయితే రాజీనామా చేశారు. ఒక ముస్లిం మైనారిటీ సంబంధించిన నేత ఆయన మానేశాడు కదా, వైసీపీకి రిజైన్ చేశారు కదా. సో ఈ తరుణంలో ఇప్పుడు ఇక గుడివాడలో కొడాలి నాని గారి భవిష్యత్తు ఏంటి? దాదాపుగా రాజకీయంగా డోర్స్ మూసేసుకున్నట్లయినా. సో అందు గురించే నేను వైసీపీకి దూరంగా ఉన్నాను, వైసీపీకే కాదు ఈ రాజకీయాలతో విసిగి వేసారిపోయాను, ఇక అందుకే నేను రాజకీయాలకు కూడా దూరం అయిపోతాను అనే ఉద్దేశంతో ఉన్నారా? ఎందుకంటే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఇదే కొడాలి నాని గారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కూడా ఎప్పుడు ఈ రకమైన మాటలు మాట్లాడాల. కేవలం వైసీపీ అధికారంలో ఉంది, అదే సమయంలో ఆయన అదే పార్టీలో ఉన్నారు, మంత్రిగా చేశారు. ఇక బాధ్యతారహితంగా ఏ రకంగా మాట్లాడారో మనం చూడొచ్చు కదా. సో బాధ్యతాయుతంగా ఉండవలసిన చోట కూడా బాధ్యతారహితంగా ఉన్నారు అని అంటే దానికి స్వయం కృతాపరాధం కాదంటారా? వేరే ఎవరైనా సరే ఇదా? పోనీ మినిస్టర్ ఇచ్చారు, మినిస్ట్రీ ఇచ్చినప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత చక్కగా ప్రజలకు సేవ చేసుకోవాలి, కానీ వీళ్ళు తిట్లే టార్గెట్. ఆ ప్రత్యర్థులకు సంబంధించిన ఆ నాయకుల్ని, అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళని తిడతమే టార్గెట్. ఇక అంతకుమించి ఇంకేమీ లేదు. వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చింది అందుకోసం అన్నట్లుగా. అది ఎవరైనా సరే, నాట్ ఓన్లీ కొడాలి నాని, కాకపోతే కొడాలి నాని కొంచెం వాటిలో ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు ఉండేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏమైంది? మీరు ఇప్పుడే కాదు, నేను 2 years బ్యాకే చెప్పాను. ఒకవేళ వైసీపీ కనుక ఓడిపోతే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, శూన్యం కాబోతుందా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అది వాస్తవమేనని చెప్పేసి అనుకోవాలి. ఇలా వీళ్ళొద్దరే కాదు, కాకపోతే వీళ్ళు ముందు లిస్టులో ఉన్నారు. ఇక ముందు ఎంతమంది ఉంటారో. ఆల్రెడీ జోగి రమేష్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ కృష్ణా జిల్లాకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ రకమైన పందాలో ఉన్నారు. ఇంకా ఏ మిగతా జిల్లాల్లో ఉన్నారులే కానీ అంతంత మాత్రంగా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు రోజా ఉన్నారు, ఆవిడ ఇప్పటికీ కంటిన్యూస్గా అగ్రెసివ్గా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఆ భాషా పదజాలం కూడా ఇక ఆవిడకి అంతే, వేరే పార్టీలోకి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు బాలినేని ఉన్నాడు, ఆయన రావడానికి ఎంతో కొంత స్కోప్ ఉంది, కానీ రోజా గారికి అది లేదుగా, ఆ విషయం లేదు. ఆవిడకి బయటకు రావాలి అంటే అసలు నో ఛాన్స్, ఏ పార్టీలోకి వెళ్ళరు. ఎందుకంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా టార్గెటెడ్గా మాట్లాడారు. ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని అంటారా, ఇక తెలియదు ఏముంది, ఇష్టాన్ని రీతిగా మాట్లాడారు. సో ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన మహిళే, కానీ ఆవిడ ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే తెలుసు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అని అంటే ఇక అగమ్య గోచరంగానే ఉండబోతుంది. సో అందుగురించే ఇక ఇటువంటి తరుణంలో ఇప్పుడు అసలుకే మనకు హెల్త్ బాగాలేదు. ఈ హెల్త్ బాగున్న సమయంలో మళ్ళీ ఇంక ఈ పోరాటాలు, యుద్ధాలు, మాటలు ఇవన్నీ మనం ఎక్కడ తట్టుకుంటాం అనే ఉద్దేశంతో కొడాలి నాని గారు ఉన్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ విధమైన పరిస్థితి వచ్చింది. ఎట్లాగంటే ఇప్పుడు ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందో తెలుసా? అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి. ఎప్పుడైతే అధికారం కోల్పోతున్నారో, అధికారం కోల్పోగానే అనారోగ్యాలు పాలైపోతూ ఉంటారు. ఎందుకంటే మనం చేసిన ఘనకార్యాలు అలా ఉంటాయి. ఎక్కడా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా సంచారంగా ఉండారనుకోండి, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అవినీతి మరకలేదు కాబట్టి. వీళ్ళు ఒకవేళ ఇంటెన్షనల్గా కేసు పెట్టినా కోర్టులు కొట్టివేస్తాయి, మరలా ఆ నేపం అధికార పార్టీ పైన వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినాయి. ఇంత విధిగా వాళ్ళు రెచ్చిపోవడానికి, ఈ అవినీతి అక్రమాలని పెంచి పోషించడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? ఒక నమ్మకం, బలమైన నమ్మకం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇక ఆటోమేటిక్గా మనమే అధికారంలో ఉంటాము. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్లో పెట్టేశారు వైసీపీ వాళ్ళందరినీ. ఇక వాళ్ళందరూ కూడా ఆ ట్రాన్స్లోనే ఉండిపోయారు. ఇక మనకేంటి బ్రహ్మాండం, 25-30 ఏళ్ళు మనమే ఉంటాం. సో మనల్ని అడిగేవాడు లేడు, మన ఇష్టం రీతిగా మనం చేసేసుకోవచ్చు అనే భావనలో ఉండబట్టే ఈ విధమైన పరిస్థితి వచ్చిందా? సో అంతే, ముమ్మాటికి అంతే. సో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఏంటంటే ఆయన వైనాడు 175 అంటాం, ఇంక వీళ్ళు ఏముంది బ్రహ్మాండంగా వైనాడు 175 అంటే అంతకుముందు మన 151 వచ్చినాయి. సరే వైనాడు 175 అయిపోయినా 151 కాకపోయినా 120 అయినా వస్తాయి, లేదా 100 అయినా వస్తాయి, ప్రభుత్వం స్థాపిస్తాం, ఇక మనకు తిరిగిలేదు అనే ఉద్దేశంలో ప్రజలు ఈ రకంగా సాచి కొడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదుగా. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే 11 స్థానాలకు పడిపోతారు వైసీపీ వాళ్ళని. సో వాళ్ళకి అధికారం అయితే రాదు అనేది మాత్రం ఫిక్సు. కాకపోతే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది ఆ పరిస్థితి. సో దీని అందరికి కారణం ఏంటంటే తిలాపాపం తలా పిడికిడు, ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. అది తిట్ల రూపంలో కావచ్చు, అవినీతి పరంగా కావచ్చు, కక్ష రూపంలో కావచ్చు, దాడుల రూపంలో కావచ్చు, అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, వ్యక్తిత్వ హననాలు కావచ్చు, ఇలా ఎన్నో పారామీటర్లు. వీటన్నిటితో పాటుగా పరిపాలనా తీరు,
ఆ పరిపాలన తీరే విధంగా ఉంది అంటే ఉన్న రాజధాని కాదు 3 రాజధానులు అన్నాము, ఆ తర్వాత ఇసుకకు సంబంధించి కొత్త పాలసీ అన్నాము, మద్యానికి సంబంధించి ప్రభుత్వం అమ్ముతుంది అన్నాము. వీటన్నిటి వల్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు వీళ్ళు. సో అది గెస్ట్ చేయాల, ఏ కాడికి మనం బటన్ నొక్కి డబ్బులు పడి మనకు ఓట్లు వచ్చి పడిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాయి. ఇది ఒక్కటి మాత్రమే వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళారు. ఈ నేపథ్యంలో నీ నాయకులందరూ కూడా ఇవాళ ఆ పరిస్థితికి వచ్చారు. సో అటు నాయకులు ఇటు ప్రధాన నాయకుడు మొత్తం కూడా ఇదే పరిస్థితిలో ఆ ట్రాన్స్లో ఉండటం వల్ల ఇవాళ కొడాలి నాని తిరుగులేని నాయకుడిగా 4 సార్లు గుడివాడలో కంటిన్యూస్గా గెలిచిన వ్యక్తి, అది కూడా ఎదురుగాల్లో గెలిచిన వ్యక్తి. అటువంటి ఆయనకు కూడా ఈసారి 50,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. సో మరి అంత ఓటమికి కారణం ఏంటి అంటే ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఆ రెవల్యూషన్కి కారణం ఎవరు అంటే అదే ఇందాక చెప్పాను కదా, తిలాపాపం తలపిడికడు. అదే పరిస్థితి. అటు స్థానికంగా ఉన్న నాయకులు, అటు పైన పెద్ద నాయకులు, వీళ్ళందరూ కలిపితే ఈ విధమైన పరిస్థితికి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మనం ఎందుకులే ఈ విసిగిపోయి అన్నాము, మన వల్ల కాదు అనే ఉద్దేశంలో ఉన్నారేమో తెలియదు. కానీ ఒక ప్రక్కన గుడివాడ ప్రజల్లో కూడా అంత సానుకూలత లేదు, ప్రధాన అనుచరులు కూడా దూరం అయిపోయారు. మనం చేసేది ఏం లేదనే ఉద్దేశంతో ఉన్నారేమో. కానీ మొత్తానికి రాజకీయాలకి దూరంగా అయిపోవాలి. సో ఈ నేపథ్యంలోనే వైసీపీకి మనం రాజీనామా చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. ఏంటో కానీ ఆ రకమైన వార్త అయితే మాత్రం ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. మరి చూద్దాం ఎప్పుడు అఫీషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొడాలి నాని రాజకీయాలకు విసిగిపోయి నేను వైసీపీకి రామరామ్ అట్లాగే రాజకీయాలకు కూడా దూరం అవుదాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తున్నాయో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.